ఇక్కడికొచ్చి ఈ పోస్టర్ని అన్రావెల్ చేయటం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రపంచంలో ఆయన్ని ఎవరైనా సతాయిస్తున్నారో లేదో తెలియదు, కానీ నేను మాత్రం ఆయన్ని కంటిన్యూస్గా సతాయిస్తూనే ఉంటాను. మార్చి ఆ ప్రాంతానికి రిలీజ్ చేయాలని ప్రొడ్యూసర్ గారు అనుకుంటున్నారు. విషయం ఏంటంటే, ఈ ఇట్లు అమ్మ ఆ బైలైన్ చూసే ఉంటారు, మదర్స్ ఆఫ్ ద వరల్డ్ యునైట్. మదర్స్ ఆఫ్ ద యునైట్ అనే దానికి అంటే అది ఒక భావవాద, రొమాంటిక్ భావన అనుకుంటారేమో, కాదు, అది నిజం కూడా. ఎందుకంటే ఈ యునైట్ మనందరం ప్రజలు, ప్రపంచంలో ఉన్న పౌరులందరూ యునైట్ కావాలి అనే విషయం చార్లీ చాప్లిన్ ద గ్రేట్ డిక్టేటర్ సినిమాలో చెప్పడం జరిగింది. ఏమిటి? లెట్ అస్ యునైట్ అంటే ఈ ప్రపంచం ఒక బెస్ట్ లివింగ్ ప్లేస్గా చేయాలి అంటే మన అందరం కలిసి ఉండాలి. ఇప్పుడు హింస, ప్రపంచంలోని హింస, తేడాలు, ఇలాంటి చాలా విషయాల వలన ఎక్కువగా బాధపడేది, ఎక్కువగా ఆ యొక్క ప్రెషర్స్కు లోనయ్యేది స్త్రీ, ముఖ్యంగా అమ్మ. ఆ తల్లులందరూ ఏకం అవ్వాలి అని చెప్పడానికి ఈ ఫిల్మ్ ఉద్దేశింపబడింది. అదేమిటి అంటే, స్త్రీ అనేది 4 గోడలకి పరిమితం అవ్వకూడదు, సమాజాన్ని తెలుసుకోవాలి, సమాజాన్ని అర్థం చేసుకోవాలి, తమ యొక్క వాయిస్ని నిలపాలి అని ఈ ఒక విధమైన ఒక పురోగతిలో ఒక మహిళ, ఒక సాంప్రదాయ కుటుంబంలో ఉన్న మహిళ ప్రయాణించడం అనేది ఈ సినిమా యొక్క ముఖ్యాంశం. దానిలో రేవతి గారు లాంటి వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే నేను ఎప్పుడు అనుకుంటాను, కెథార్సిస్ ఆఫ్ ఎమోషన్స్, భావ సంచయమయం అనేది నిజమైన దృశ్యాలు, నిజమైన జీవితాన్ని ప్రతిబింబించినప్పుడే అవి వస్తాయని. ఆ నిజమైన కెథార్సిస్ ఆఫ్ ఎమోషన్స్ని ఎగ్జిబిట్ చేయగలిగిన బ్రహ్మాండమైన శక్తి ఉన్న రేవతి దొరకటం, అంటే షీ హ్యాస్ యాక్టెడ్ ఇన్ మై ఫార్మర్ ఫిల్మ్ ఆల్సో అంకురం. ఆవిడ ఇలా దొరకటం అనేది నా చాలా అదృష్టం. తర్వాత దీనికి ముఖ్యంగా నా మిత్రుడు, నా చిరకాల మిత్రుడు, అవర్స్ ఫ్రెండ్షిప్ ఈజ్ 4 decades, నా చిరకాల మిత్రుడు మధు అంబట్. తను ఒక మాట ఇప్పుడు చెప్తూ ఉంటాడు, విక్టోరియా స్టొరారో చెప్పిన మాట ఏమిటి అంటే, ఇఫ్ యూ ఎక్స్పెరిమెంట్ యూ మే ఫెయిల్, ఇఫ్ యు ఆర్ నాట్ ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ యు ఆర్ అడ్మిటింగ్ దట్ యూ హ్యావ్ ఫెయిల్డ్. ఒక బ్రహ్మాండమైన విషయం. తెలుగు సినిమా అనేది పురోగతి చెంది మిగతా ప్రపంచ సినిమా స్థాయిలోకి వెళ్ళాలి అంటే అసలు జనానికి దగ్గరయిన, జనానికి ఐడెంటిఫై అయ్యే ఒక రిఫ్లెక్టివ్ రియలిజంతో రావాల్సిన సినిమాలు ఉన్నాయి. అలాంటి వాటికి నాతో పాటు ఎప్పుడు నా పక్కన ఉండే మధు అంబట్ నాకు దొరకటం అనేది చాలా ఇది. పెద్దలు, లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారికి నమస్కారం, అండ్ దేవి గారు, ఆల్ సోషల్ యాక్టివిస్ట్ అందరికీ నా నమస్కారం అండి. నా పేరు మధుమిత కృష్ణ. ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి నాకు చాలా ప్రౌడ్గా ఉంది, అండ్ ఈ స్టేజ్లో ఇట్లా షేర్ చేసుకోవడానికి కూడా చాలా ప్రౌడ్గా ఉంది. ఫస్ట్ మధు అంబట్ గారు సార్కి నేను థ్యాంక్స్ చెప్పాలి, బికాజ్ హీ గివ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ సార్. అండ్ ఆ డైరెక్టర్ ఉమా మహేశ్వరరావు గారు, ఈ సినిమా ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నేను ఈ సినిమాలో వర్క్ చేశాక ఆయన ఐడియాలజీ, సొసైటీ గురించి, విమెన్ గురించి, ఇంకా సోషల్ జస్టిస్, సోషల్ యాక్టివిస్ట్, విమెన్ గురించి ఇంకా ఏం చేయాలి అని అది చూసినప్పుడు సీరియస్లీ వాజ్ సో ఇన్స్పైరింగ్. అండ్ చాలా ప్రౌడ్గా ఉంది మీతో వర్క్ చేయడం సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత మంచి సబ్జెక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చిన మురళీకృష్ణ గారు, అండ్ సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మురళి గారు. సారీ. అండ్ మై కో యాక్టర్ ప్రశాంత్, అందరికీ థ్యాంక్స్. స్పెషల్గా నేను ఒక
ఇంపార్టెంట్ థింగ్, నేను వెరీ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ వెరీ లెజెండరీ యాక్టర్స్ చూసి ఉన్నా. బట్ ఫస్ట్ టైం కలిసినప్పుడు చాలా భయపడ్డా, ఎట్లా మాట్లాడాలి ఏంటి అని. ఫస్ట్ మీటింగ్ టైంలో ద బ్యూటిఫుల్ యాక్ట్రెస్ రేవతి గారు, అండ్ సీరియస్లీ సో స్వీట్ హార్ట్ రేవతి మ్యామ్. సో హ్యాపీ టు వర్కింగ్ విత్ యూ మ్యామ్. చాలా నేర్చుకున్నాను. షార్ట్ అంతా లైక్ ఇట్లా సీరియస్లీ ఇమ్మెన్స్లీ టాలెంటెడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ it's like oh, fiery lady, Kanagdurga, our executive producer. Kanagdurga, like she made me the look and it's really very nice and I'm looking very beautiful. Thank you so much, Kanagdurga, and I wish you good luck for the work what you are doing. And దేవి గారు సోషల్ యాక్టివిస్ట్, వీళ్ళందరూ లైక్ నేను చూసాను ఈ సినిమా యాక్టివిస్ట్ రోల్ నేను చేస్తున్నందుకు. వాళ్ళ వీడియోస్ కొన్ని చూసి నేను వెళ్ళాను షూట్కి. ఈ సీరియస్లీ లైక్ వాళ్ళు చేస్తున్న వర్క్కి సొసైటీ కోసం ఇట్స్ రియలీ లైక్ గివింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఐ డిడ్ంట్ నో బిఫోర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, అండ్ ప్లీజ్ వాచ్ ద మూవీ అండ్ ఎంకరేజ్ us. మొదటిసారి కలుస్తున్నప్పటికీ ఆ కుటుంబంతో, అంటే మీ గురించి ఎప్పుడు ఫోటో చూసినా నాకు వెంటనే అల్లు రామలింగయ్య గారు గుర్తొస్తారు అనివార్యంగా. ఎందుకంటే అల్లు రామలింగయ్య గారు మా అందరికీ ప్రజానాట్య మండలిలో ఆయన సీనియరు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన్ని ఏమనాలి, ఆయనలానే ఉండగలిగిన అద్భుతమైన నటులు, వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు. రామలింగయ్య గారు బతుకున్నప్పుడు నేను వాళ్ళ ఇంటికి మేమందరం వెళ్తూ ఉండేవాళ్ళం, కానీ మిమ్మల్ని కలిసే సందర్భం రాలేదు. అందుకని మొదటిసారి కలిసినందుకు సంతోషంగా ఉంది ఒకటి. రెండోది, మిగిలిన వివరాలన్నీ వ్యక్తిగతంగా మాట్లాడడం కంటే కూడా మేమందరం ఇక్కడ రావడానికి ఒక కారణం ఉంది. ఈ స్క్రిప్ట్ని మేము చూసాం. గతంలో ఉమామహేశ్వరరావు గారు మిత్రత్వం మాట పక్కన పెడదాం, మొహమాటం లేకుండా వృత్తి గురించి మాట్లాడుకున్నాం. అంకురం చూసాము. ఆ తరువాత ఇట్లాంటి డైరెక్టర్లు, అట్లాంటి స్క్రిప్ట్లు తెలుగు సినిమా రంగం ఆరోగ్యానికి కొలబద్దలుగా ఉంటాయి. అటువంటివి రావాలని కోరుకోవడం ఒకటే కాదు, అటువంటి సినిమాల్ని ప్రమోట్ చేసే వాళ్ళల్లో మేము ముందుంటాం. 10 సార్లు మంచి సినిమా తీస్తే చూస్తారా అనే ప్రశ్న నన్ను అనేక మంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అడుగుతుంటారు. మీరు సినిమాలని కోప్పడుతుంటారు, విమర్శిస్తుంటారు అన్నప్పుడు, మంచి సినిమా వస్తే స్క్రిప్టు కరెక్ట్గా ఉంటే మొహమాటం లేకుండా దాన్ని మేము భుజాన వేసుకొని మోస్తాం. ఎందుకంటే సినిమా ఇవాళ యువతరాన్ని కానీ మొత్తం ప్రజానీకాన్ని కానీ విపరీతంగా ప్రభావితం చేయగలిగిన మాధ్యమం. ఇది ఒక వాస్తవం. దాంట్లో ఎన్ని ఇలాంటి స్క్రిప్ట్స్ వస్తే అన్ని స్క్రిప్ట్లని మేము ప్రమోట్ చేస్తాం. ముఖ్యంగా ఈ స్క్రిప్ట్కి సంబంధించి రేవతి గారు చెప్పినట్టుగా ఇది ఒక అద్భుతమైన పరిణామం. ఈ సబ్ టైటిల్ మదర్స్ ఆఫ్ ద వరల్డ్ యునైట్ అనేది 2వ ప్రపంచ యుద్ధ కాలంలో వచ్చిన ఒక పిలుపు. మదర్స్ ఆఫ్ ద వరల్డ్ యునైట్ ఎగెన్స్ట్ వార్ అండ్ కిల్లింగ్స్, అది దాని పూర్తి టైటిల్. ఇప్పుడు కూడా ప్రపంచంలో తల్లులు కనడం ఒకటే సరిపోదు, ప్రపంచాన్ని సాధాల్సిన అవసరం ఉంది అనే నినాదంతో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్క్రిప్ట్. సినిమా రాకముందే చెప్తున్నాను, మొమాటం లేకుండా మా అందరి తరఫున మేము ఈ సినిమాని భుజాన వేసుకొని మోస్తాం. ఈ సినిమాని సక్సెస్ చేయడానికి మేమేం చేయాలో అవన్నీ చేస్తామని హామీ ఇస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చూస్తున్న ప్రేక్షక మహాశయులకి అందిస్తున్న మీడియా వారికి, ఇక్కడ కూర్చున్న అందరికీ, స్టేజ్ మీద ఉన్న పెద్దలకి నమస్కారం. రెగ్యులర్గా కమర్షియల్ సినిమాలు తీసి బ్లాక్ బస్టర్స్ తీసే నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని మీకు వచ్చిన సందేహం ఉండొచ్చు. అది ఉమామహేశ్వరరావు గారు 25 సంవత్సరాల పై మాట. ఉమామహేశ్వరరావు గారి సినిమా అంకురం చూసిన తర్వాత ఆయన్ని చూడాలనిపించింది. సినిమాను చూసిన తర్వాత ఒక మనిషిని చూడాలనిపించడంలో నాకు బాలచంద్ర గారి సినిమా చూసిన తర్వాత మనిషి ప్రక్షిప్తంగా ఎలా ఉంటాడు అని చూడడానికి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన చూసి వచ్చాను. అంటే
వాళ్ళు చేసిన వర్క్ చూసిన తర్వాత ఒక మనిషిని చూడాలి అనే కోరిక కలగడం చాలా అరుదు. అటువంటి అంటే ఆయన ఉమామహేశ్వరరావు గారు ఆయన ఇందాక అన్నట్టుగా నన్ను చాలాసార్లు కొంత ఇబ్బంది కూడా పెడుతూ ఉంటారు ఆయన. కానీ ఫైనల్గా ఆయన సాధించుకుంటారు. ఆయన దేనికి కావాలన్నా అది నేను వెళ్ళి చేసి వస్తూ ఉంటాను. దానికి కారణం ఆయన పెట్టే ప్రెషర్ కాదు, ఆయన మీద ఉన్న గౌరవం. అంటే చాలా తక్కువ మంది మనుషులు ఈ సమాజంలో ఉన్న కొన్ని వ్యవస్థల మీద పోరాడడమో లేకపోతే సమాజం కోసం నుంచోవడమో చాలా తక్కువ మంది చేసి ఆ పరిధిలోనే వాళ్ళు ఉంటూ దాని గురించి పోరాడి, దాని గురించి కథలు రాసి, దాని గురించి సినిమాలు తీసి, ఇట్లాగా ఆ ఫిక్స్డ్ ఒపీనియన్స్ ఉండి దాన్ని విడవకుండా పట్టుకుని పోరాడే మనుషుల్లో ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. అందువల్ల నాకు ఆయన గౌరవం. అందువల్ల నేను ఆయన పిలిస్తే నేను రెండోసారి ఫోన్ చేసినప్పుడు తప్పకుండా వస్తాను, డేట్ కొంచెం కన్వీనియంట్గా పెట్టండి నాకు అని అన్నాను. ఉమామహేశ్వరరావు గారు కాకుండా మొదటి చెప్పాలంటే నాకు అంకురం సినిమాలో ఉన్న వీరిద్దరే అనేది నాకు గుర్తు. ఒక ట్రైన్లో ఒక అబ్బాయి దొరికితే షీ టేక్స్ ఎ స్టాండ్ ఫర్ ఆల్ ది లైఫ్ ఫర్ దట్ చైల్డ్. వచ్చేటప్పటికి ఇంట్లో తనకు పెళ్ళికి చూపులకి సిద్ధమై ఉండి ఒకసారి చూశాను నేను సినిమా, ఇంకా స్టిల్ నాకు చాలా క్లియర్గా గుర్తుంది. అంత ఇంపాక్ట్ ఇచ్చింది ఆ సినిమా. అటువంటి సినిమా కాంబినేషన్లోనే మధు అంబట్ గారు వీళ్ళందరూ కలిసి ఒక గొప్ప సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నాకు దేవి గారిని కలవలేదు, నేను ఈ మీడియాలో ఎక్కువ ఉంటారంట, ఆమె కూడా నేను ఎక్కువ చూడలేదు. కాకపోతే ఇక్కడ మాట్లాడడంలో తెలిసింది ఆమె చిన్న బాంబు అని. ఇక్కడ అంటే నేను ఎంక్వైరీ చేస్తే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగితే ఈ ఉమామహేశ్వరరావు గారికి ఇటువంటి సినిమాలకి ఫండ్ చేసేవాళ్ళు ఎవరుంటారు అని నాకు అనిపించి వారిని అడిగితే, మురళీ గారు కదండి మీ పేరు, మురళీ గారు చేశారు అంటే ఆయన రాకముందు అడిగాను అన్నమాట, ఏంటి ఇండస్ట్రియలిస్టా ఏంటి అని. కాదు, ఆయన పెట్టుబడి కమిట్మెంట్ అని చెప్పారు. అంటే కమిట్మెంట్ తోటి ఉండి ఇటువంటి సినిమా తప్పకుండా రావాలనే ఉద్దేశంతో తీస్తున్నారు అని చెప్పారు. తర్వాత కనకదుర్గ గురించి నాకు ఇందాక విన్నప్పుడు నాకు ఇటువంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కావాలి అని, ఏమ్మా నా దగ్గరకు వచ్చి పనిచేస్తావా అని అడుగుదామని అనుకున్నాను నేను. ఆమె బై ప్రొఫెషనల్ లాయర్ అంట చెప్పారు. సో ఆ పని పక్కన పెట్టి ఇక్కడికి వచ్చి ఈ పని చేస్తున్నారు అంటే ఆమెలో కూడా కొంత కమిట్మెంట్ ఉన్నదన్నమాట. సో ఇటువంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అనవచ్చో లేదో తెలియదు, కానీ నాకు కమిట్మెంట్ ఉన్న ఈ సినిమాలో పనిచేసిన మీ అందరికీ నేను ఐ కంగ్రాచులేట్ ఎవ్రీబడి హియర్. Thank Uma for having written this subject, because Amma ante always just Amma, but this is a journey of a mother. 45-50 tarvata kuda oka manishi oka journey lo, she can learn something, she changes something, metamorphosis avutundi. That is very rarely written, and I think Uma as a writer has excelled in that. Thank you very much, Uma. As a writer, he wrote one sentence, one stormy night. What is it in Telugu? Urumulu merpulu varsho ratri. Correct? That is the beginning. Oka urumulu merpulu varsho ratri. He wrote that as the first line in the script. Oh my God.
Urmulu Merpulu Varsha Ratri continued for us for 12 nights. 12 nights I was drenched in water, with lightning, with storm propellers. I started hating it. I decided that in case I see a script saying one rainy night, not going to act in that. And Madhu sir, being who he is, he wants perfection. So he was also saying one rainy night is fine, but one stormy night is the problem. Because a storm has to look like a storm, kada. You can't just say stormy night and show just, droplets of water. So in that, as a person who is the perfectionist, he created the storm. But I tell you, all of us were fed up. Every time Uma will say, there is one shot undi, ila one street, that one shot will take 4 to 5 hours, because that is how it is. So, Uma, thank you again. Anyway, Madhu sir, Uma Maheshwara, and myself, I'm so happy to team up again after Ankura. We enjoyed ourselves because we are a team where we can speak our minds, throw suggestions, argue about it, but all for the sake of the film. It's all for the sake of the movie. There is absolutely no personal, ego in this. We have a beautiful equation, so thank you very much for that. And in all this, you have a dream, but to bring that into reality, definitely people like Bommakku Murli and Kanakadurga, they have to be part of it. So I want to thank both of them. Kanakadurga is a very fiery person. We have had several arguments, but she will listen to me like a student and she will do her own thing also. So that also happens. So, all this is part of such a beautiful journey. And I would like to thank Allu Arvind Garu, because he is always supportive of good projects. And this project definitely has a heart, and along with that, it has a soul. That is what I want to say about Itlu Amma. And, I think in times like this, there are certain statements we need to make. And Itlu Amma makes the statement very subtly, beautifully, and in depth. And I think that is going to be the USP of this film, that it doesn't advise. It doesn't put the hands up and says, here, 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 nothing like that. It just makes you think. And I think that is very essential for our generation. You cannot advise our young generation. You cannot say, do it, and make them do it with a stick, like how our parents did it with us. All that you can't do. You have to make them think in the right way. Think. Go back home. Sit alone. Think. And then do what has to be done. So this society at the moment, in the phase that it is going, we need to make people think, not just with their minds, but with their hearts. And that is what I am definite Itlu Amma is going to do. I would like to thank, our co-actors. I mean, each of us have put in our best and we have tried to be characters. So that is what Uma is very capable of doing. We forget, it's not Revati, Madhumita or Prashant. We become characters, and that is a director's strength, and Uma has that. And I'd like to thank all the activists who are here, our part of the team, our lyricist, the music director, our editor, everybody, because I think everybody has come into it. We all know it is
a small budgeted film, but saying great things. Thank you very much, and I request all of you to support this film.